భారత మహిళల క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పైన 52 పరుగులతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొత్తం యావత్ భారతదేశ క్రీడాభిమానుల, క్రికెట్ అభిమానుల గుండెలు ఉప్పొంగేటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించింది మన భారత మహిళల క్రికెట్ జట్టు. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇదొక ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మహిళల క్రికెట్లో వరల్డ్ కప్ సాధించడం కోసం. అటువంటి క్షణం రానే వచ్చింది. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి, ఎంతో శ్రమించి భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చింది మన భారత మహిళల క్రికెట్ టీం. చరిత్ర సృష్టించింది భారత మహిళల జట్టు. వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొత్తం 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది భారత జట్టు. లక్ష్య ఛేదనలో 45.3 ఓవర్లలో 246 రన్స్కు సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. 5 వికెట్లతో దీప్తి శర్మ సత్తా చాటింది. సో దీంతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారత్కు అందించారు మన మహిళల క్రికెట్ టీం. యావత్ భారత జాతి గుండెలు ఉప్పొంగినటువంటి సమయం. వరల్డ్ కప్ అనేది ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్నటువంటి కళ మహిళల జట్టుని. 1978 నుంచి భారత్ జట్టు దీనికోసం ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. కానీ ప్రతిసారి ఎక్కడో ఒక చోట నిరాశ ఎదురవుతుంది. అది ఫైనల్స్ దాకా రావడం కావచ్చు, సెమీఫైనల్స్ దాకా రావడం కావచ్చు, ఎక్కడో ఒక దాకా వచ్చి అది ఆగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి చాలా ఎఫర్ట్స్ పెట్టారు మన క్రికెటర్స్. సో దీంతో భారత మహిళా క్రికెట్ జట్టు మన దేశానికి, భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చింది. 2005లో అప్పుడు మిథాలీ రాజ్ కెప్టెన్గా ఉన్నప్పుడు 2005లో ఫైనల్ దాకా చేరింది. అప్పుడు అంటే ఎప్పటి నుంచో ఇది ఊరిస్తుంది విజయం అనేది. ఈ వరల్డ్ కప్ అనేది ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తుంది. కానీ మహిళల జట్టుకు ఇంతవరకు భారతదేశానికి దక్కలేకపోయింది. కానీ ఈసారి అందరూ ఆశించినట్టుగానే, అందరూ కోరుకున్నట్టుగానే, అందరు ఎంతో ఈసారి డెఫినెట్గా మనకి భారతదేశానికి రాబోతుంది అని ఎంతోమంది వెయిట్ చేశారు, క్రీడాభిమానులు వెయిట్ చేశారు. ఆ అభిమానుల ఆశలు ఫలించాయి. ఇప్పుడు ఫైనల్స్లో ఘన విజయాన్ని సాధించి సౌత్ ఆఫ్రికా పైన పైచేయి సాధించి భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. మన దేశానికి వరల్డ్ కప్ను తీసుకొచ్చింది. 2005లో అప్పుడు మిథాలీ రాజ్ అప్పుడు కెప్టెన్గా ఉన్నారు మహిళల క్రికెట్ టీంకి. 2005లో అప్పుడు మిథాలీ సేన ఫైనల్స్కి చేరింది. ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. అంటే ఆస్ట్రేలియా అంత కట్టడి చేసింది. ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ కూడా ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో మళ్ళీ మిథాలీ సారథ్యంలోని జట్టు మళ్ళీ ప్రయత్నం చేసింది. 2005 తర్వాత మళ్ళీ సుమారు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు మిథాలీ రాజు కెప్టెన్గా ఉన్నటువంటి ఆ జట్టు మళ్ళీ ఆ ప్రయత్నాలు కొనసాగించింది. అప్పుడు కూడా కప్పు చిక్కినట్లే చిక్కి మళ్ళీ చేజారింది. సో ఇప్పుడైనా, అంటే మూడోసారైనా ముచ్చట తీరుతుందా? ఈ జట్టైనా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని మొత్తం యావత్ దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసింది. సో ఆ రోజు రానే వచ్చింది. ఆ ఆదివారం కోసం యావత్ దేశమంతా, క్రికెట్ క్రీడాభిమానులంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. సో ఎప్పుడైతే ఇండియా ఫైనల్స్లోకి ఎంటర్ అయిందో, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జారనివ్వద్దు కప్పు అని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. క్రీడను అభిమానించే ప్రతి ఒక్కరు, క్రికెట్ను చాలా అమితంగా ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు, చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఈసారైనా, మూడోసారైనా ముచ్చటగా మనకు కప్ వస్తుందా అనే దానిపైన అందరూ కూడా రావాలని బలంగా కోరుకున్నారు. ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది నిన్న. కానీ భారతీయులంతా తమ వెంటే నిలవగా మునుపెప్పుడూ లేని విధంగా అంచనాల నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టింది భారత బృందం. ఇక అందరి ఆశలు నిజం చేసేటువంటి బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు మహిళల క్రికెట్ టీం. సో టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన తొలి వికెట్కు శతక భాగస్వామ్యం, అంటే 100 రన్స్ భాగస్వామ్యం. 27 ఓవర్లకు స్కోరు 162 పరుగులు. సో 27 ఓవర్స్ కంప్లీట్ అయినాయి. అప్పటికి ఒక వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది భారత్. ఆ ఊపు చూస్తే 350 పరుగులు కొట్టేయబోతున్నాం, అలవోకగా మ్యాచ్ గెలిచేయబోతున్నామని అందరిలో కూడా ధీమా కనిపించింది. సో 27 ఓవర్స్కి 162/1, అంటే ఒక వికెట్ నష్టానికి 162 పరుగులు భారత్ చేసింది. ఆ ఊపు చూస్తే ఇదే కంటిన్యూ అయితే 350 పరుగులు
కొట్టేయబోతున్నాం, అలవోకగా మ్యాచ్ గెలిచేయబోతున్నాం అన్నటువంటి ధీమా కనిపించింది. కానీ చివరికి చూస్తే లక్ష్యం పరుగులు 299 మాత్రమే. అంటే అనుకున్నటువంటి దాదాపు 350 అంటే 50 పరుగులు 51 పరుగులకి లోపే లక్ష్యాన్ని డిసైడ్ చేసింది భారత టీం 299 పరుగులకు. ఇదే వేదికలో సెమీఫైనల్లో మన జట్టు ఛేదించిన స్కోర్ కంటే ఇది 40 తక్కువే ఉంది. సో ఇదే సెమీఫైనల్లో భారత్ జట్టు ఇంతకంటే ఎక్కువగా అంటే 339 అంటే 40 స్కోరు ఎక్కువగా అప్పుడు చేజ్ చేసింది. కానీ ఈసారి ఆ చేజ్ చేసినటువంటి స్కోరు కూడా చేయలేకపోయింది, 299 పరుగులు చేసింది. సో మరి ఈ స్కోరును కాపాడుకోగలరన్నటువంటి అనుమానం వచ్చింది. కెప్టెన్ ముందుండి నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 207 పరుగులతో అంటే 207 పరుగులు 39 ఓవర్లకు 207 సౌత్ ఆఫ్రికా చేయగానే ఒక రకమైనటువంటి గుబులు స్టార్ట్ అయింది. చేజారబోతుందా, కప్పు ఈసారి కూడా చేజారబోతున్నటువంటి భయం అందరిలో కనిపించింది. కానీ సెమీస్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదు అని చాటుతూ తమది అసలు సుసలైన ఛాంపియన్ జట్టు అని రుజువు చేస్తూ హర్మన్ప్రీత్ సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది. 11 మంది ప్రాణం పెట్టి ఆడారు. ప్రాణం పెట్టి ఆడగా జట్టంతా చెయ్యి కలిపి సమిష్టిగా కదలగా కలల కప్పును ఒడిసి పట్టింది భారత మహిళల టీం. ఆఖరి పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది మన భారత జట్టు. సో ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. ఈసారి కూడా అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో భారత మహిళల టీం ఆ కప్పును ఇండియాకు వరల్డ్ కప్ తీసుకురావాలని ఎప్పటి నుంచో ఒక కలగానే మిగిలింది. చివరి దాకా వస్తుంది, కానీ ఎక్కడో ఒక చోట మళ్ళీ అది వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఎలాగైనా ముచ్చటగా మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో ఇక కప్పుని చేజార్చుకోవద్దు అని ప్రతి ఒక్కరూ భావించారు. భారత మహిళల క్రికెట్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఎందుకంటే ఎటువంటి ఒత్తిడి కూడా లోను కాకుండా, ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు క్రికెట్ కప్ తీసుకొస్తారు ఈ దేశం కోసం అన్నటువంటి ఒక ఆకాంక్షలు పెట్టుకోవడం వల్ల సహజంగానే ఒక ప్రెజర్కి గురవుతారు క్రీడాకారులు. ఎక్కడ ఎంత ప్రెజర్ ఉన్నా కూడా ఈసారి మాత్రం కప్పు మిస్ అయ్యేదే లేదు అంటూ చాలా ఎఫర్ట్స్ పెట్టింది భారత టీం. సో దీంతో ముచ్చటగా మూడోసారి మాత్రం వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో చేజార్చుకోవద్దని చాలా దృఢ సంకల్పం తీసుకొని ప్రతి ఒక్కరు సమన్వయంతో ఆడి అద్భుతమైన విజయాన్ని భారత్కు అందించారు. సౌత్ ఆఫ్రికా పైన ఫైనల్స్లో, వరల్డ్ కప్ ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా పైన 52 పరుగులతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి యావత్ భారతావని గుండెలు ఉప్పొంగేలాగా చేసినటువంటి భారత మహిళల క్రికెట్ టీం మన దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చింది. దీంతో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరొకసారి మన భారత మహిళల క్రికెట్ టీం సగర్వంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది.